అధికారంలో ఉండగా రాజధాని అమరావతిలో గుప్పెడు మట్టి కూడా వేయటం చేతకాని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మావిగన్ పేరుతో ప్రజలను మళ్లీ తప్పుదోవ పట్టించేందుకు నాటకాలు ఆడుతున్నాడని ప్రజలు విమర్శిస్తున్నారు. అధికారం ఉన్నప్పుడు 3 రాజధానుల పేరుతో కాలక్షేపం చేసి ప్రజా ఆగ్రహానికి గురై అసెంబ్లీలో 11 సీట్లు పరిమితమైన జగన్ తన అభిప్రాయం మార్చుకోలేదని, ఇప్పుడు 3 రాజధానులు మర్చిపోయి మళ్లీ మావిగన్ అంటూ ప్రజలను మళ్లీ మోసం చేయాలని చూస్తున్నాడని, అతని మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోకపోతే రాబోయే ఎన్నికల్లో మరింత దారుణమైన ఫలితాలు జగన్మోహన్ రెడ్డి చూస్తాడని ప్రజలు తెలియజేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి ప్రాంతాన్ని అంధకార ప్రాంతంగా తయారు చేశారు. ఈరోజు చూస్తూ ఉంటే అక్కడ చాలా దారుణమైన పరిపాలనలో, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు అక్కడి ప్రజలు. రైతులు అమరావతి కావాలని ధర్నాలు చేసి పాదయాత్రలు చేస్తున్నప్పటికి కూడా వాళ్ళపై లాఠీ జులాన్ని ప్రదర్శించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అలా ఈరోజు అధికారం చంద్రబాబు నాయుడు గారు దక్కించుకొని అక్కడ అభివృద్ధి చేస్తూ ఉంటే ఓర్వలేని స్థితిలో మళ్ళీ యూటర్న్ తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ పేరుతో మళ్ళీ విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాంటి ఆటలు అక్కడ ఉన్న ప్రజలు గ్రహించారు. మీకు మరొకసారి బుద్ధి చెప్పే రోజులు దగ్గరకు వచ్చినాయి. మీరు మాత్రం మారి అభివృద్ధి కోసం పాటుపడి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి విధ్వంసానికి పాల్పడుతూ అక్కడ ప్రజల్ని రెచ్చగొడుతూ ప్రజల మధ్య గొడవలు సృష్టించే విధంగా ప్రయత్నం చేయటం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తగదని సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో ఒకసారి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు రాష్ట్ర అసెంబ్లీలోనే ఆ రోజు అమరావతి కోసం రాజధాని మీద ఏ విధంగా ఆ రోజు హామీ ఇచ్చాడో, అమరావతికి కట్టడానికి, రాజధాని కట్టడానికి 33,000 ఎకరాలు కాదు 35,000 పైన ఎకరాలు కావాలని చెప్పి ఆ రోజు సమర్థించడం, శాసనసభలో చెప్పడం జరిగింది. తర్వాత 2019లో గెలిచిన తర్వాత యూటర్న్ తీసుకోవడం జగన్మోహన్ రెడ్డికి అలవాటుతో కూడిన పని. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాపిటల్ రాజధానిగా వచ్చేసేమో వైజాగ్, తర్వాతనే అమరావతి, తర్వాత న్యాయ రాజధానిగా మన రాయలసీమ కర్నూలు జిల్లాకి కేటాయించుతున్నామని చెప్పి ఆ రోజు సాక్షాత్తు అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మరొక యూటర్న్ తీసుకొని ఓడిపోయిన తర్వాత ఇవాళ మావిగన్ అనే ఒక స్లోగన్ తోటి ముందుకు వచ్చి నిన్న ప్రెస్ మీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మేము మావిగన్ అనే ఎజెండా మీద మేము ప్రజల్లోకి వెళ్తాం. రేపు 2029లో మీరు కూడా అమరావతి మీద మీరు వెళ్ళి, మేమైతే మావిగన్ మీద మేము వెళ్తాము, దాని మీద ప్రజలకు ఎవరు సమర్థిస్తారో చూద్దామని చెప్పి నేను మాట్లాడటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అమరావతి నిర్మాణం కావచ్చు, అనేక పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ఇవాళ 20 లక్షల కోట్ల రూపాయలు ఎంఓఈ జరిగితే 12,63,000 కోట్ల రూపాయలతోటి ఈరోజు గ్రౌండింగ్ చేసి వర్క్ మొదలుపెట్టడం జరిగింది. దీని మూలంగా రాబోయే రోజుల్లో 15 లక్షల మందికి ఉపాధి కలుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ఇవాళ అభివృద్ధి చెందుతుంది. మరో పక్క వచ్చేసి రాజధానిలోనూ అప్పుడు శ్మశానం అని చెప్పిన ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇవాళ ఏఎస్ ఐపీఎస్ కార్యదర్శి క్వార్టర్లు పూర్తి చేయడం జరిగింది. తర్వాత అక్కడ అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా పూర్తి చేసి ఇవాళ శరవేగంతో 2028 కల్లా రాజధాని పూర్తి చేసి ఈ రాష్ట్ర ప్రజలకు అందించడానికి ఒక పక్క కూటమి సర్కారు కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి అనేక నిధులు తీసుకొచ్చి వాళ్ళ శరవేగంతో పనిచేస్తున్న దృష్ట్యా రాబోయే రోజుల్లో మన పార్టీకి పుట్టగొత్తులు ఉండవనే ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ప్రజల్లో ఒక అలజడి, పెట్టుబడి పెట్టే వాళ్ళు పారిశ్రామికవేత్తల్లో భయాన్ని పుట్టిస్తే ఇప్పుడు పనులు ఆగిపోతాయి, తర్వాత నేను అధికారంలోకి రావాలనే ఒక దుర్బుద్ధితోటి ఈరోజు మాట్లాడటం జరిగింది.